హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్. బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి. చాలా వివరంగా క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తాను, చూడండి ఒకసారి. బ్యాక్ పార్ట్ వేయించి మరి సాగదీయకుండా చూడండి. అంటే ఇది సాగదులే కానీ వేరే క్లాత్లు కొన్ని సాగిపోతే అట్లా సాగకుండా చూసుకుని కటింగ్ మెజర్ చేయండి. అటు ఒక హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు ఉంచండి. పైన ఒక హాఫ్ ఇంచు ఉంచాలి, కింద ఒక హాఫ్ ఇంచు ఉంచాలి. తర్వాత నెక్ మీకు కనపడుతుందా లేదని ముందు జరుపుతున్నాను. హాఫ్ ఇంచు ఎందుకంటే పైన ఖర్చుల్లోకి పోవడానికి కోసమని హాఫ్ ఇంచు. నెక్ కూడా అంతే. మీరు మధ్యలో నెక్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ తీసుకున్నారనుకోండి, అసలు కరెక్ట్ నెక్ కొంచెం కూడా అటు అవ్వదు ఇటు అవ్వదు. కట్ చేసేటప్పుడు ఒక్కసారి మెజర్ చేసుకుని కట్ చేస్తే సరిపోతుంది. స్ట్రైట్గా గీత గీసుకోండి. లైక్ చేయండి. అసలు లైక్స్ అయితే అస్సలు ఉండట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది మీరు లైక్ చేస్తే. వేరే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా. బ్యాక్ పార్ట్ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు చూసుకోండి. అలా చూసుకున్నారనుకోండి, అన్ని బ్లౌజులకి సెట్ కాదు. కొన్ని బ్లౌజులకు ఓకే కానీ అన్ని సైజులకి సెట్ కాదన్నమాట. ఎందుకంటే నెక్ బ్యాక్ సైడ్ బాగా సాగిపోతుంది. మనం వేసి ఉంటాం కదా, చాలాసార్లు ఉతుకుపడి ఉంటుంది, అందుకని సాగిపోతుంది. ఇలా చూసుకోండి, మెజర్ కరెక్ట్ సరిపో వస్తుంది. కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, అంతేగాని ఇలా చూసుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తుంది. అలా చూసుకున్నారనుకోండి మీకు ఎంతైనా సాగిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే సాగట్లేదు కానీ కొన్ని బ్లౌజులు సాగిపోతాయి బాగా. 8.5 అయితే మామూలుగా 9 పెట్టేసుకున్నాం అన్నమాట. 8.5 అట్లా పెట్టుకున్నాము. షోల్డర్ చూడండి 2.5 వచ్చింది కదా. 1 ఇంచ్, 3.5. 1 ఇంచ్ దేనికంటే ఖర్చుకి మాట, అందుకని. తర్వాత ఇంచి 2.5 కానీ 2.5 కానీ తీసుకోండి. కలిపితే 5.30 వస్తుంది. 2.5 తీసుకుంటే ఒకలా వస్తుంది, 2.5 తీసుకుంటే ఒకలా వస్తుంది. మెజర్ చేసుకుని కరెక్ట్గా తీసుకోండి. 1 ఇంచ్ షోల్డర్ ఒక 2.5 ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2.5 ఉందనుకోండి, 1 ఇంచ్ ఖర్చుకి, మిగతా 2.5 మనం నెక్ తీసేస్తాం కదా, అది మొత్తం టోటల్ అలా కలుపుకోవాలి. మీకు బ్లౌజ్తో కాబట్టి నేను ఇలా మెజర్ చేస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ కాకుండా కూడా బాడీ మెజర్మెంట్తో కూడా ఈజీగా కుట్టవచ్చు ఇది బ్లౌజ్ని అయితే. అలా కూడా వస్తుంది కటింగ్, నాకు ఇలా కూడా వస్తుంది. 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. మీకు 2 విధాలుగానే చెప్తాను. 6 ఇంచెస్ చంక. మ్యాక్సిమం అందరికి 6 వస్తుందండి. ఫస్ట్ చాలా చిన్న సైజు వాళ్ళకి 5.5 అట్లా వస్తుంది. తర్వాత 6, తర్వాత 6.5, 7 వస్తుంది. అది చంక కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కింద నుంచి చంక ఎంతవరకు ఉంటుందో అంత, పైన హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చు ఎక్స్ట్రా తీసుకోండి. లెవెన్ పెడుతున్నాను టోటల్. 8.5, 9.5, 10.5 కదా. ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఏమవుతుందిలే అని ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను. 11 ఇంచెస్ తీసుకున్నాను. చంక స్క్వేర్లా గీసుకున్నాం కదా, ఆ ప్లేస్లో రౌండ్ చేసుకోండి. ఒక 1.5, 1.5 అంతే. అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు. 1.5 కన్నా ఇంకొంచెం చంక ఎవరికైనా ఫోల్డింగ్స్ వచ్చినాయి అనుకోండి, బ్యాక్ సైడ్ 1 ఇంచ్ పెట్టుకోండి. అలా 1 ఇంచ్ అయితే లోపలికి వెళ్తుంది అనుకుంటే 1.5, 1.5 అట్లా చూసుకోండి. ముందైతే 1.5 స్టార్ట్ చేయండి. ఒక్కోసారి 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలా వస్తుంది. డాట్స్కి
చూసారా, చెక్ చేస్తే కరెక్ట్గా వచ్చిందా? కానీ అన్నాట్లకి అట్లా రాదు, సాగిపోతుంది. ఇది సాగలేని బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా వచ్చింది. మామూలుగా అయితే సాగింది అనుకోండి, నెక్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అట్లా కటింగ్ చేసుకోండి. ఆ కట్ చేసిన ముక్క ఉంది కదా కింద, అదే నడుము పట్టికి యూజ్ అవుతుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చేయండి, వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. ఒకవేళ వీడియో మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చెక్ చేసి చూడండి. హ్యాండ్స్ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే తీసేయండి. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఉంచుకొని కట్ చేయండి. ఒక 1/2 ఇంచు పైన, ఒక 1/2 ఇంచ్ కింద, 2 పెట్టుకొని కట్ చేసుకొని సరిపోదు. స్ట్రైట్ గీత గీసుకోండి. సారీ అండి, ఇక్కడ నుంచి కొంచెం మిస్ అయింది. హ్యాండ్స్ ఫ్రంట్ 2 వీడియోలు మిస్ అయినాయండి. సారీ అండి. ఈసారి నెక్స్ట్ వీడియో మాత్రం హ్యాండ్స్ ఫ్రంట్ కూడా పెడతాను, మీకు వివరించి వేరే బ్లౌజ్తో కటింగ్ పెడతాను. మొత్తం అయిపోయింది అన్నమాట. నేనే చూసుకోలేదు, అప్పటికే వీడియో చేసాను. ఇంకా ఎందుకులే అని ఇంకా తీయలేదు, కంటిన్యూ చేశానండి. ఇది గమ్ముతో అంటిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా, అది తీసుకోండి. సన్నగా కింద మన కుట్టులోకి వెళ్ళిపోవాలి, లేకపోతే డాగు పడుతుంది, అది మర్చిపోకండి. ఇలా అయితే మీకు తొందరగా అర్ధ గంటలోనే బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది అన్నమాట. మీకు అన్నీ నెక్ పీసులు కూడా కట్ చేసుకుని అన్నీ రెడీ చేస్తున్నాను. వీడియో అయితే మిస్ అయిందండి, సారీ. నెక్స్ట్ టైం నుంచి ఆ వీడియో మిస్ అవ్వకుండా చూసుకుంటానండి. అట్లా అంటే చాలా, ఇంకా ఐరన్ కూడా మీకు అవసరం లేదు, దాన్ని ఇంకా తీసి పక్కన పెట్టేయచ్చు. తర్వాత ఫ్రంట్, ఇంకా ఫ్రంట్ అయితే ఎదురు బదురు చూసుకోవాలి, అదే పక్క పక్కనే చూసుకోవాలి, పక్క పక్కనే పెట్టుకోవాలి ఏదైనా సరే. నెక్ అయినా నెక్కకి నెక్క పెట్టుకోండి, చంకకి చంకే పెట్టుకోవచ్చు. నేను నెక్ పెట్టాను ఆపోజిట్లో, చూడండి పక్క పక్కనే పెట్టా, అట్లాగే పెట్టాలి. అంత కార్నర్కే రాసుకోండి. మళ్ళీ ఒకవేళ ముందరకు వచ్చిందనుకోండి, అది తెల్లగా డాగ్ అయ్యి అది వదలదన్నమాట, అట్లాగే ఉండిపోతుంది. లైట్ కలర్స్ అయితే ఇంకా కనబడతాయి. అది కూడా చిన్నగా పెట్టుకోండి, మరీ హెవీగా పెట్టవసరం లేదు. అంటే సన్నగా, మరీ లావుగా ఒత్తేకండి. నాకు అలవాటు మీద సన్నగా వస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది. మీకు ఒకవేళ అలా వీలు పడకపోతే మధ్య మధ్యలో గ్యాప్ పెట్టుకొని కొంచెం కొంచెం రాసుకుంటూ వెళ్ళండి. ఓకేనండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రంట్ హ్యాండ్స్ 2 కటింగ్ పెడతానండి నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనండి. హ్యాండ్స్కి అయితే లోడింగ్ కాబట్టి హ్యాండ్స్కి అవసరం లేదు, హ్యాండ్స్కి అంటించకండి. లోడింగ్ కదా, అక్కడే మన మిషన్ దగ్గర కుట్టాలి. అందుకని ఇంకోండి, బార్డర్ వచ్చింది కదా, ఇట్లా అవసరం లేదన్నమాట. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.